శ్రీశైలం దేవస్థానం పాలక మండలి నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిన నేపథ్యంలో శ్రీశైలం దేవస్థానంలోని చంద్రావతి కళ్యాణ మండపంలో నూతనంగా ధర్మకర్తల మండలి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ హాజరయ్యారు. ముందుగా పాలక మండలి చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడుతో దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పాలక మండలి సభ్యులుగా మిగతా వారంతా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ ప్రమాణ స్వీకారం చేసేందుకు ఇద్దరు సభ్యులు గైర్హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా 17 మందిని పాలక మండలి సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నంద్యాల జిల్లాకు చెందిన చిటాపట్ల భరద్వాజ్ శర్మ, మరో మహిళ శ్రీశైలానికి చెందిన గుల్లా గంగమ్మ హాజరు కాలేదు. శ్రీశైలం శ్రీ రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం ఈరోజు నాతో పాటు ఆ బోర్డు సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మొదటిగా ఈ అవకాశం నాకు కల్పించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారికి, ఆ పార్టీ అధ్యక్షులు టీవీఎస్ మాధవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు. నాపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన నా బోర్డు సభ్యులందరికీ కూడా మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు. సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ ఈ దేవస్థాన నియమ నిబంధనలు పాటిస్తూ ఎంతో ప్రశస్తమైనటువంటి ఒకే చోట శక్తిపీఠము జ్యోతిర్లింగం ఉన్నటువంటి అతి పెద్ద ప్రాంగణం గల శ్రీశైలం దేవస్థానం ఎంతో ప్రశస్తమైనది.